తూర్పుగోదావరి జిల్లా ఇన్వెస్టిగేటివ్ న్యూస్ కి స్వాగతం. మనం ప్రస్తుతం కాకినాడ జిల్లా తుని మండలం శ్రీహెచ్ అగ్రహారంలో అయితే ఉన్నాం. ఇక్కడ పాప చిన్నారి జ్ఞానేశ్వరి 3 సంవత్సరాల పాప అయితే ఇప్పటికి తప్పిపోయి శనివారం తప్పిపోయి ఈ రోజుకైతే 6 రోజులు అవుతుంది. ఇప్పటికీ కూడా ఎటువంటి సమాచారం కూడా మనకైతే ఇక్కడ లభించడం లేదు. ఎంత వెతికినా కూడా ఇక్కడైతే ఎటువంటి ఆధారాలు కూడా దొరకటం లేదు. మరో పక్కన అయితే నిన్న అయితే ప్రజెంట్ చూసుకున్నట్లయితే నిన్న కూడా మెటల్ డిటెక్టర్ అయితే తీసుకుని వచ్చి మొత్తం అంతా సెర్చ్ చేసిన పాప యొక్క పట్టీలు అయితే ఎక్కడైనా దొరికితే దాన్ని తీసుకొని వచ్చి డిటెక్టర్ ద్వారా కూడా నెతకడం జరిగింది. అలాగే పాపతో పాటు ఉన్న పెంపుడు కుక్కకు కూడా అయితే దానికి GPS ట్రాకర్ పెట్టి వదలడం జరిగింది. అది పాప అన్ని మొత్తం అంతా గాలించినా సరే మొత్తం 8 కిలోమీటర్ల దాకా ప్రయాణం చేసింది. ఇదంతా కూడా ఎప్పటికప్పుడు పోలీసులు అయితే మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. దీనికి వాళ్ళకైతే ఫోన్కి అయితే ఎప్పుడు అది దాని కదలికలన్నీ కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు అయితే చూస్తూనే ఉన్నారు. ఎక్కడ కూడా ఏది కూడా వదలని పరిస్థితి అయితే మనకు కల్పిస్తుంది. పోలీసులు అయితే రాత్రి పగలు కూడా దీని గురించి అయితే ప్రత్యేకంగా అయితే టైంని కేటాయించి పర్సనల్ గా కూడా తీసుకున్నట్టయితే తెలుస్తుంది. దీన్ని సవాలుగా కూడా తీసుకున్నట్టయితే మనకి ఈ కేసు గురించి అయితే మనకు తెలుస్తుంది. ఎక్కడ కూడా వదిలే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఈ ఈ మధ్యలో అయితే కొంతమంది అయితే సోషల్ మీడియాలో అయితే పాప గౌన్ దొరికింది, పాప అయితే చనిపోయింది, పాప అలాగా పాప ఇలాగా తర్వాత అనేక రకాలైనవి అయితే పెట్టి వాళ్ళని అయితే తల్లిదండ్రులను బాధ పెట్టే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇవేవి నమ్మొద్దు. అలాగే పాప తల్లిదండ్రులను అయితే పోలీసులు తీసుకొని వెళ్లారు. తల్లి ఇలాగా అని వాళ్ళని బాధ పెట్టే పనులైతే ఖచ్చితంగా ఎవరు కూడా దయించి ఎవరు కూడా చేయొద్దు. అలాగే కొంతమంది సిద్ధాంతులు వదంతులు కూడా ఎవరిని కూడా నమ్మడానికి లేదు. ఓన్లీ మనం అయితే ఇక్కడ ఉన్నది చూపించడానికి మనం ఉన్నాము. తూర్పుగోదావరి జిల్లా ఇన్వెస్టిగేటివ్ న్యూస్ కి స్వాగతం. థ్యాంక్ యూ.